ఒక గవర్నమెంట్ తన స్కీమ్‌లో ఇన్వెస్టర్స్‌కి 128% రిటర్న్స్ ఇచ్చిందంటే మీరు నమ్ముతారా? గవర్నమెంట్ తన కాస్ట్ తగ్గించుకోవడానికి ఒక స్కీమ్ తయారు చేసి ఇన్వెస్టర్స్‌కి ఇస్తే, ఇన్వెస్టర్స్‌కి అది ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ అయ్యి, వాళ్ళు చేస్తున్న హెవీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని తట్టుకోలేక లాస్ట్‌కి ఆ స్కీమ్‌ని ఆపేయాలి అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది అంటే మీరు నమ్ముతారా? ఈ స్కీమ్ ప్రకారము గవర్నమెంట్ కమిటెడ్ కంటే అంటే తను అనుకున్న దానికంటే ఎక్స్ట్రాగా 192 కోట్లు పే చేయాల్సి వచ్చింది అని అంటే మీరు నమ్ముతారా? ఎస్, మీరు అంత ఈజీగా నమ్మరని నాకు కూడా తెలుసు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతిదీ విత్ ప్రూఫ్స్, విత్ స్టాటిస్టిక్స్తో ఈ పాయింట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మీకు వీడియో మొత్తం చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. బట్ వీడియోలోకి వెళ్ళకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మోర్ దెన్ 95% నాన్ సబ్స్క్రైబర్స్, అంటే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. నాకు తెలుసు మీరు యాక్సిడెంటల్గా అంటే అనుకోకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. బట్ ప్లీజ్ వీడియో కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇందాక నుంచి స్కీమ్ అంటున్నాను కదండి. సో ఆ స్కీమ్ పేరే సావరెన్ గోల్డ్ బాండ్స్. అంటే ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో బట్ ఫిజికల్ గోల్డ్ జ్యువెలరీస్ అవి మెయింటైన్ చేయకుండా, అలాగే వీటిని మళ్ళీ 2-3 ఇయర్స్కి ఒకసారి మేకింగ్ ఛార్జెస్, విఏ ఛార్జెస్ ఇలాంటి తలనొప్పులు ఏం వద్దు, బట్ నేను గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ అని చెప్పాలి. సో ఈ స్కీమ్ డీటెయిల్స్ తెలుసుకోకుండా ముందు ఫస్ట్ ఈ స్కీమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. లైక్ దీని మీనింగ్ ఏంటి, దీన్ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారన్న పాయింట్లో ఒకసారి చూద్దాం. సో సావరెన్ గోల్డ్ బాండ్స్, సావరెన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్. బాండ్స్ అంటే ఒక ఇద్దరు పర్సన్స్ మధ్యన అగ్రిమెంట్. సో ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి మనకి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. దేని రిలేటెడ్ అంటే గోల్డ్. అందుకోసం దీని పేరు అనేది సావరెన్ గోల్డ్ బాండ్స్ అని పెట్టారు. మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ తన ఓన్గా ఇష్యూ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ని ఆర్బీఐని అపాయింట్ చేసి ఆర్బీఐని ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ని ఇష్యూ చేయమని పవర్ ఇచ్చేసింది అన్నట్టు. సో కాబట్టి ఇన్వెస్టర్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు సర్టిఫికేట్స్ అవి రావు, ఆర్బీఐ నుంచి వస్తాయి. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, లైక్ ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ అయితే స్కీమ్ అయితే ఉందో అది ఎలా వర్క్ చేస్తుంది, సావరెన్ గోల్డ్ బాండ్స్ అయితే ఉందో దాని వాల్యూ ఎవరు చేస్తారు, దాని ప్రైస్ ఎవరు ఫిక్స్ చేస్తారు, గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందా లేకపోతే అది బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై ఉంటుందా, ఎలా ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ అనేది ఒక జస్ట్ పేపర్ మాత్రమే. దీని వాల్యూ అంతా ఫిజికల్ గోల్డ్ ఏదైతే ఉంటుందో, అంటే యాజ్ ఆన్ డేట్ మార్కెట్లో ఫిజికల్ గోల్డ్కి ఎంతైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ బట్టి ఈ పేపర్కి వాల్యూ ఉంటుంది. సో కరెక్ట్గా చెప్పాలంటే ఫిజికల్ క్యాష్, ఆన్లైన్ క్యాష్ తీసుకోండి. ఫిజికల్ క్యాష్ అంటే మన జోబులో ఉన్న రూపాయి మనం దాన్ని పెట్టి యూజ్ చేసుకుంటున్నాం, ఖర్చు చేసుకుంటున్నాం. అదే ఆన్లైన్ అనుకోండి, లైక్ యూపీఐ ఉంది. యూపీఐ అనేది ఒక మీడియం మాత్రమే. యూపీఐకి మనం ఏం లింక్ చేస్తాం, మన బ్యాంక్ అకౌంట్ని యూపీఐకి లింక్ చేస్తాం. సో దీని ద్వారా పేమెంట్ చేస్తాం. సేమ్ థింగ్ ఫిజికల్ గోల్డ్ అంటే ఫిజికల్ క్యాష్, సావరెన్ గోల్డ్ బాండ్స్ అంటే మన యూపీఐ. సో మనం ఎలాగైతే మన బ్యాంక్ అకౌంట్ని యూపీఐకి లింక్ చేస్తున్నామో అలాగే ఫిజికల్ గోల్డ్ వాల్యూ ఏదైతే ఉంటుందో, అంటే యాజ్ ఆన్ డేట్ మార్కెట్లో ఫిజికల్ గోల్డ్కి అయితే వాల్యూ ఉంటుందో అదే వాల్యూ ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ ఏదైతే ఉంటుందో దానికి లింక్ అయి ఉంటుంది. సో మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ వాల్యూ పెరిగినప్పుడు, అంటే దాని ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ యొక్క ప్రైసెస్ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా సావరెన్ గోల్డ్ బాండ్స్ ఏదైతే మనకు సర్టిఫికేట్ ఉంటుందో దాని వాల్యూ కూడా పడిపోతూ ఉంటుంది. సో ఫర్ సపోజ్ మీరు షాప్కి వెళ్ళి ఫిజికల్ గోల్డ్ కొనాలనుకున్నారు అనుకోండి. సో ఫస్ట్ మీరు ప్రైస్ డిసైడ్ అవుతారా, గ్రామ్స్ డిసైడ్ అవుతారా? ఫస్ట్ గ్రామ్స్ డిసైడ్ అవుతారు. లైక్ సపోజ్ నేను ఒక 5 గ్రామ్స్ కొనాలనుకున్నాను అనుకోండి. షాప్కి వెళ్ళి 1 గ్రామ్ ఎంత, సో 5 గ్రామ్స్కి ఎంత అవుతుంది దాన్ని బట్టి నేను ప్రైస్ పే చేస్తాను. అలాగే సేమ్ సావరెన్ గోల్డ్ బాండ్స్లో కూడా మీరు గ్రామ్స్ బట్టే ప్రైస్ పే చేస్తారు. లైక్ సపోజ్ మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి 10,000 వాల్యూ ఎంతనో అలా రాదు. మీరు సపోజ్ నేను 1 గ్రామ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో 1 గ్రామ్ వాల్యూ ఎంత దాన్ని ఇన్వెస్ట్ చేయాలి మీరు. అలాగే 10 గ్రామ్స్ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి. సో 10 గ్రామ్స్ వాల్యూ ఎంత, సో అట్లా. సో ఇలా గ్రామ్స్ లెక్కల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం బట్టి మనం కూడా ఒక ఫిజికల్ గోల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది ఈ ఇన్వెస్ట్మెంట్లో. సో మీరు అడగచ్చు, ఫిజికల్ గోల్డ్తో పోలిస్తే ఈ గోల్డ్ బాండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎగ్జైటింగ్ పాయింట్స్ ఏమున్నాయి, లైక్ ఏం బెనిఫిట్స్ ఏమున్నాయని మీరు అడగచ్చు. లైక్ 4 పాయింట్స్ చెప్తానండి. లైక్ ఫిజికల్ గోల్డ్తో పోలిస్తే దీంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్నదానికి 4 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ సెక్యూరిటీ. లైక్ మీరు ఫిజికల్ గోల్డ్ పెట్టుకున్నారనుకోండి, ఇంట్లో ఉందనుకోండి దొంగలు పడతారు అనుకో భయం, లేదు బ్యాంక్లో పెట్టారనుకోండి వాడు లాకర్ ఛార్జెస్ అవన్నీ మన నుంచి వసూలు చేస్తాడు. సో ఇలాంటి థెఫ్టింగ్ కానీ లేకపోతే ఇలాంటి అడిషనల్ ఛార్జెస్ ఉంచుకోకుండా మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ ఇంకోటి ఏంటంటే నో మేకింగ్ ఛార్జెస్, ప్యూరిటీ ఇష్యూస్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఫిజికల్ గోల్డ్ ఉందనుకోండి, మీరు ఒక డిజైన్ చేసి గోల్డ్ తెచ్చుకున్నారు జ్యువెలరీ, అది 1-2-3 ఇయర్స్ తర్వాత అవుట్డేట్ అయిపోతుంది. దాన్ని మీరు మళ్ళీ రీడిజైన్ చేయించాలి, మళ్ళీ అప్డేటెడ్ చేయించాలంటే మేకింగ్ ఛార్జెస్ పడుతుంటాయి. అలాగే ఇంకోటి చిన్న చిన్న షాపుల్లోకి వెళ్తే
ఫస్ట్ థింగ్ వచ్చేసి అంటే ప్యూరిటీ ఇష్యూస్, లైక్ గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉందో మనకు తెలియదు. సో ఇదంతా తలనొప్పి వద్దు అనుకున్న వాళ్ళకి ఈ ఎస్జీబీ స్కీమ్ ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే జిఎస్టీ అసలు ఉండదు. లైక్ ఫిజికల్గా మీరు గోల్డ్ కొన్నారనుకోండి, సో లైక్ 3% జిఎస్టీ పడుతుంది. బట్ మీరు ఒకవేళ ఆన్లైన్లో ఈ ఎస్జీబీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు జిఎస్టీ అనేది అసలు కాన్సెప్టే రాదు. అఫ్కోర్స్ మీరు ఒకవేళ ఏ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి ఈ ఎస్జీబీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తారు, ఆ బ్రోకరేజ్ మీద జిఎస్టీ ఉంటుంది. బట్ మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద రూపాయి ట్యాక్స్ కూడా పడదు జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ గవర్నమెంట్ స్ట్రెస్ చేసి ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయించింది ఇనీషియల్గా ఎప్పుడైతే ఈ స్కీమ్ వచ్చిందో అంటే రెగ్యులర్ ఇంట్రెస్ట్. మనకు 2.5% పర్ యానం ఇంట్రెస్ట్ ఇస్తుంది, 6 monthsకి ఒకసారి ఇస్తుంది. సో మీరు మామూలుగా ఫిజికల్ గోల్డ్ కొని ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, దాని నుంచి మీకు ఇంట్రెస్ట్ వస్తుందా? అఫ్కోర్స్ మీకు మార్కెట్లో ప్రైస్ ఫ్లక్చువేట్ అయ్యే కొద్దీ మీ దగ్గర ఉన్న ఫిజికల్ లైక్ గోల్డ్ వాల్యూ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. బట్ మీరు అలాగే తీసి జస్ట్ మీరు ఒక లాకర్లో పెట్టుకున్నారు మీరు ఇంట్లో అనుకోండి, సో దాని నుంచి మీకు ఇయర్లీ ఒక ఇంట్రెస్టో లేకపోతే ఒక రెగ్యులర్ ఇన్కమ్ అయితే రాదు కదా. అయితే ఈ స్కీమ్లో ఎవరెవరు ఎలిజిబుల్ అంటే లైక్ ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ అందరూ చేయొచ్చు అండి. ఎవ్రీ ఇండియన్ చేయొచ్చు. లైక్ ఇండివిజువల్స్ అవ్వచ్చు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ హెచ్యుఎస్ అవ్వచ్చు, లేకపోతే ట్రస్ట్ అవ్వచ్చు, లేకపోతే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఈవెన్ యూనివర్సిటీస్ కూడా దీంట్లో ఎన్రోల్ అవ్వచ్చు, లైక్ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే మైనర్ కూడా అప్లై చేయొచ్చు. బట్ ఏంటంటే మైనర్ తరపున గార్డియన్ ఎవరైతే ఉంటారో లైక్ వాళ్ళ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ ఇవ్వాలి. బట్ వాళ్ళ మైనర్ పేరు మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇది ఈ స్కీమ్లో. సో ఈ స్కీమ్లో నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, లైక్ 100 kgs 1000 kgs అని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే లేదు. సో అంత అలవ్ లేదు, మనకు కొన్ని లిమిట్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లైక్ ఇండివిజువల్స్ హెచ్యుఎఫ్స్ చూసుకుంటే 4 kg పర్ ఇయర్ అంత లిమిట్ ఉంది మనకు. లేదు ఒక ఫ్యామిలీ ఉన్నారు, లైక్ ఫ్యామిలీలో ఒక 5% 6% ఉన్నారు, సో వాళ్ళందరూ కలిపి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాం ఒక్కొక్కరి పేరు మీద. అంటే ఒక్కొక్కరి పేరు మీద 4 kg కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు, అది లిమిట్. బట్ ఎగ్జంప్షన్ ఉంది ఎవరికి అంటే ట్రస్ట్కి. ట్రస్ట్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 20 kg వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ లిమిట్ అంతా కూడా పర్ ఇయర్. అంటే సపోజ్ ఒక ఇయర్లో ఆర్బీఐ 3 times నోటిఫికేషన్ ఇచ్చింది ఏది ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని. అంటే ఆ 3 times ఆ ఇయర్ మొత్తంలో 3 times ఏదైతే ఉందో అది మొత్తం కలిపి పర్ పర్సన్ 4 kg కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఈ లిమిట్ అనేది పర్ ఇయర్కి ఉంటుంది. సో మీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు అమ్మేసుకోవచ్చా, లైక్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాం మాకు ఎప్పుడైతే అమ్ముకోవాలనిపిస్తుందో అప్పుడు అమ్ముకోవచ్చా అంటే లేదు, దీనికి కూడా కొన్ని లిమిట్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లైక్ దీని మినిమం లాకింగ్ పీరియడ్ వచ్చేసి 5 years, దీని మొత్తం డ్యూరేషన్ వచ్చేసి 8 years. లైక్ సపోజ్ అంటే మీరు 8 years మెచ్యూరిటీ అవుతుంది, అట్లీస్ట్ 5 years మీరు హోల్డ్ చేయాలి. లైక్ మీరు దాన్ని ముందే అమ్మేసుకోవాలనుకున్నా, లైక్ ఇది గవర్నమెంట్ తరపున ఉన్న ఒక ఆప్షన్. బట్ దీనికి ఆల్టర్నేటివ్గా అంటే మనం ముందే అమ్మేసుకోవాలంటూ కూడా ఒక ఆప్షన్ ఉంది. లైక్ మీరు సపోజ్ మీరు ఈ గోల్డ్ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అప్లికేషన్ వేస్తున్నారనుకోండి, అప్లికేషన్ టైంలోనే మీరు ఒక టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. లైక్ నేను నా గోల్డ్ బాండ్స్ ఏదైతే ఉందో దాన్ని నా డీమ్యాట్ అకౌంట్కి లింక్ చేసుకోవాలనుకుంటున్నాను అని అప్పుడు అది ఏమంటారు రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు. లేదు అప్పుడు మీరు మర్చిపోయారు, బట్ ఫర్దర్గా ఒక 1-2 years తర్వాత మీరు అమ్మేసుకోవాలన్న థాట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు ఇది ఆర్బీఐకి. సో ఇలాంటి ఒక రిక్వెస్ట్ రైజ్ చేసి మీ డీమ్యాట్ అకౌంట్కి ఎస్జీబీ బాండ్స్ ఏవైతే లింక్ అయ్యాయి అనుకోండి, జస్ట్ లైక్ స్టాక్స్, లైక్ సపోజ్ మీరు ఎన్ఎస్సీ బీఎస్సీలో మీరు జీరోదా అకౌంట్లో లైక్ సంథింగ్ ఏదో మీ ప్లాట్ఫామ్ ఉంటుందో దాంట్లో మీరు స్టాక్స్ని ఎట్లయితే ట్రేడ్ చేస్తున్నారో లైక్ బై సేల్ చేస్తున్నారు, సేమ్ జస్ట్ లైక్ దట్ ఈ ఎస్జీబీ బాండ్స్ని కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. లైక్ అవతల వాళ్ళు సెల్లర్స్ ఉంటే మీరు కూడా బై చేసుకోవచ్చు. సో ఈ ఎస్జీబీకి ఉన్న వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ట్రేడబిలిటీ. సో ఎన్ఎస్సీ బీఎస్సీలో కూడా దీన్ని ట్రేడ్ చేయొచ్చు మనం. ఈ టైంకి మీకు డౌట్ వచ్చి ఉండాలి, సో ఈ స్కీమ్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంత ఇన్కమ్ వస్తుందంటే ఆటోమేటిక్గా ఈ టైంకి ఒక క్యారెక్టర్ ఎంటర్ కావాలి కదా అని. ఎస్ కరెక్టే, టాక్సేషన్. సో ఈ స్కీమ్లో టాక్సేషన్ ఎలా ఉంది అన్న పాయింట్కి వెళ్ళకంటే ముందు ఫస్ట్ ఒక బేసిక్ డిఫరెన్స్ తెలుసుకుందాం. లైక్ ఒక స్పెషల్ ఇన్కమ్ ఏంటి, నార్మల్ ఇన్కమ్ ఏంటి, ఒక 2 points ఉన్నాయి. సో దీని గురించి ఏంటంటే డిస్కస్ చేద్దాం. స్పెషల్ ఇన్కమ్ ఏంటంటే ఈ ఇన్కమ్ కానీ ఈ ప్రాఫిట్ కానీ మీకు వచ్చిందంటే అది రూపాయి రాని 100 కోట్లు రాని ఎంతైనా సరే ఫ్లాట్ రేట్ అన్నట్టు. లైక్ వాడు 5% అని చెప్పిందంటే 5% అది నీకు ఎంతనే ఇన్కమ్ రాని, 5 రూపాయలు రాని 100 కోట్లు రాని, సో ఫ్లాట్ రేట్ అన్నట్టు. ఇవి స్పెషల్ ఇన్కమ్స్, స్పెషల్ రేట్స్. మిగతాది నార్మల్ ఇన్కమ్, నార్మల్ రేట్స్. నార్మల్ ఇన్కమ్, నార్మల్ రేట్స్ అంటే ఏంటంటే మనకు బేసిక్ స్లాబ్స్ ఉన్నాయి కదా, నార్మల్ స్లాబ్స్ లైక్ 2.5 lakh దాకా మొత్తం మనకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 2.5 lakhs to 5 lakhs అయితే 5%, 5 lakhs to 10 lakhs అయితే 20%, అబౌవ్ 10 lakhs ఎర్న్ చేస్తే 30%. సో
ఇదంతా నార్మల్ ఇన్కమ్స్ అన్నీ ఒక దగ్గర మిక్సీలో వేసి వాటి నుంచి మనం ఈ స్లాబ్స్ తీస్తాం. లైక్ 2.5 ల్యాక్సా, మనం ఏ స్లాబ్లో పడుతున్నాం దాని ప్రకారంగా ట్యాక్స్ మనం క్యాలిక్యులేట్ చేసి పే చేస్తాం. మనం ఇప్పుడు ఏంటంటే మనకు 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. స్పెషల్ ఇన్కమ్, స్పెషల్ రేట్స్. నార్మల్ ఇన్కమ్, నార్మల్ స్లాబ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో మనకు వచ్చే ఇప్పుడు ఈ స్కీమ్లో ఉన్నవి ఏవి స్పెషల్ రేట్స్లో పడుతున్నాయి, ఏవి నార్మల్ రేట్స్లో పడుతున్నాయి. సో అది తెలుసుకుంటే మనకు లైక్ ట్యాక్సేషన్ అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్గా ఈ స్కీమ్లో మనం ఒక 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. మనకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే మనకు 2.5% పర్ యానం ఇస్తున్నారో అదొకటి. ఇంకోటి క్యాపిటల్ గెయిన్స్, అంటే మనం ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేది, దాని తర్వాత మనం రిడెంప్షన్ అంటే లైక్ అమ్మేసిన తర్వాత వచ్చే ప్రైస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. లైక్ సో ఇంట్రెస్ట్, క్యాపిటల్ గెయిన్స్. సో కమింగ్ టు ఇంట్రెస్ట్ పోర్షన్, మనకి ఏదైతే మనకు ఈ స్కీమ్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుందో అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద చూయించుకొని నార్మల్ స్లాబ్ రేట్స్ లైక్ మనకు 2.5 ల్యాక్స్, 10 ల్యాక్స్ ఏదైతే స్లాబ్స్ ఉన్నాయో సో ఆ నార్మల్ స్లాబ్ ప్రకారం మీరు ఎంత రేట్లో పడతారో ఆ రేట్కే ట్యాక్సేషన్ చేసి మనం ట్యాక్స్ కట్టాలి. ఇది ఇంట్రెస్ట్ అని. అంటే నార్మల్, దీనికి స్పెషల్ రేట్ ఏం లేదు, మన స్లాబ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే ట్యాక్సేషన్ అవుతుంది. సో ఇది ఇంట్రెస్ట్ పక్కకు పెట్టేసేయండి. క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ ఏంటంటే దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ. టిల్ మెచ్యూరిటీ, అంటే మీరు 8 ఇయర్స్ హోల్డ్ చేశారా లేకపోతే దానికంటే ముందే అమ్మేశారా. 8 ఇయర్స్ హోల్డ్ చేశారనుకోండి, సో ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ. మీరు ఏదైతే కొన్న రేటు అలాగే అమ్మిన రేటుకి ఏదైతే డిఫరెన్స్ ఉందో అది ఎంతన్నా కానీ, ఎన్ని లక్షలు కానీ, ఎన్ని కోట్లైనా కానీ మీకు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్ ఎగ్జంప్షన్. సో ఈ ట్యాక్సేషన్లో మనకు మెయిన్గా ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే 8 ఇయర్స్ అంటే మెచ్యూరిటీ దాకా కూడా హోల్డ్ చేయకుండా ముందే మనం అమ్మేస్తాము, మధ్యలోనే అమ్మేస్తాము, అక్కడ కొంచెం జాగ్రత్త ఉండాలి. మనకి ఏ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ అవుతుందో ఒకసారి జాగ్రత్త చూసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇందులో ఇంకోటి ప్రాబ్లం ఏమవుతుందంటే మనకు గవర్నమెంట్ కొత్తగా రూల్ తీసుకొచ్చింది. 23 జూలై 2024 అనే కట్ ఆఫ్ డేట్ ఒకటి వచ్చింది. అంటే ఏంటంటే దానికి ముందు అమ్మిన వాళ్ళకు ఒక ప్రొసీజర్, దాని తర్వాత అమ్మిన వాళ్ళకు ఒక ప్రొసీజర్. సో రెండు కూడా చూద్దాం, ఎందుకంటే మనకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 2 డేట్లు ఉండే ఛాన్స్ ఉంది. సో మనకు క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియోలో 2 తీసుకుంటున్నాను. బట్ నార్మల్గా ఏంటంటే 23 జూలై 2024 కట్ ఆఫ్ ఇచ్చారు. సో దాని తర్వాత సెల్ చేసిన వాళ్ళందరూ కూడా న్యూ ప్రొసీజరే అప్లికబుల్ అవుతుంది. బట్ ఫర్ ద ఆడియన్స్ కోసం నేనైతే ఓల్డ్ కూడా చెప్తున్నాను. సో కంపేర్ చేసుకోండి అది. సో ఓల్డ్ సిస్టమ్ ప్రకారం ఏంటంటే 36 మంత్స్ కంటే తక్కువ హోల్డ్ చేస్తే దాన్ని షార్ట్ టర్మ్ లాగా తీసుకుంటున్నారు. 36 మంత్స్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ లాగా తీసుకుంటున్నారు. అంటే 3 ఇయర్స్ అనే కట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకున్నారు వీళ్ళు. సో షార్ట్ టర్మ్ అయితే నార్మల్ స్లాబ్ రేట్స్ మనకి ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా ట్యాక్స్ అవుతుంది. మోర్ దెన్ 36 మంత్స్ అయితే దీనికి ఫ్లాట్ రేట్ ఉంది 20% విత్ ఇండెక్సేషన్. ఇండెక్సేషన్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఇండెక్సేషన్ ఏంటంటే అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ అడ్జస్ట్మెంట్ అని చెప్పాలి. లైక్ ఎట్లా, మీరు ఒక 10 ఇయర్స్ కింద 100 రూపాయలు పెట్టి ఒక ఐటెం కొన్నారు. బట్ అది ఈరోజు దాన్ని కొనడానికి 100 రూపాయలే పెట్టలేం కదా మనం, అంటే అదే కాస్ట్ అవ్వదు కదా, ఇది ప్రైస్ పెరిగిపోయింది. సో ఆ ప్రైస్ ఫ్లక్చువేషన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి, అంటే ఆ 100 రూపాయలని మళ్ళీ ఈ రోజు డేట్కి తేవడానికి మనం యూజ్ చేసే ఒక ఎలిమెంట్ ఏంటంటే దాన్ని ఇండెక్సేషన్ అంటాం. సో దీనివల్ల ఏంటంటే మనకు ట్యాక్స్ తగ్గిపోతుంది. లైక్ 100 రూపీస్ కొన్నాం, 200కి అమ్మాం, ఇక్కడ ఎంత కనిపిస్తుంది ప్రాఫిట్ మీకు, 100 రూపీస్ మీద ట్యాక్స్ పే చేయాలి. లేదు ఈ 100 రూపీస్ని కొంచెం ఇండెక్సేషన్ చేసి దీన్ని 150 రూపీస్ చేసామనుకోండి, సో 200కి 150కి డిఫరెన్స్ ఎంత, 50 రూపీస్. సో ఈ 50 రూపీస్ మీద ట్యాక్స్ పే చేయాలి. సో ఈ ఇండెక్సేషన్ ఉండడం అనేది ఇన్వెస్టర్స్కి అనేది అలా హెల్ప్ఫుల్ అని చెప్పాలి. తర్వాత మనకు అమెండ్మెంట్ జరిగిన తర్వాత న్యూ లా ప్రకారం ఏంటంటే 23 జూలై 2024 తర్వాత సేల్ చేసిన దానికి మనకు న్యూ ప్రొసీజర్ అప్లికబుల్ అవుతుంది. దీంట్లో ఏంటంటే వాళ్ళు పీరియడ్ని 36 మంత్స్ నుంచి 24 మంత్స్కి తగ్గించారు. అంటే 24 మంత్స్ కంటే తక్కువ హోల్డ్ చేస్తే దాన్ని మనం షార్ట్ టర్మ్ లాగా చూస్తున్నాము, 24 మంత్స్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ లాగా చూస్తున్నాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే నార్మల్ స్లాబ్ రేట్స్ కింద ట్యాక్స్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే దీంట్లో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్స్ రేట్ తగ్గించారు బట్ ఇండెక్సేషన్ తీసేశారు. లైక్ ఫ్లాట్ రేట్ వచ్చేసి 12.5% వితౌట్ ఇండెక్సేషన్. సో ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ అనే స్కీమ్ 2015లో స్టార్ట్ చేశారు. సో దాని రిడెంప్షన్ అయితే ఉంది, మన 8 ఇయర్స్ మనం మెచ్యూరిటీ ఉంటుందని చెప్పినాం కదా. సో 8 ఇయర్స్ హోల్డ్ చేసిన వాళ్ళు రీసెంట్గా మెచ్యూరిటీ అయ్యింది వాళ్ళది. సో వాళ్ళకు వచ్చిన రిటర్న్స్ ఎట్లా ఉన్నాయి అన్నది ఒక కంపారిజన్ కానీ కొన్ని అనాలిసిస్ కానీ ఒకటి పర్ఫామ్ చేద్దాం. సో నార్మల్గా ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 2015లో ఒక బ్యాచ్ ఇచ్చారు. అప్పుడు పర్ గ్రామ్ 2684 రూపీస్ కలెక్ట్ చేశారు, ఏది ఇన్వెస్టర్స్ నుంచి. మొన్న వాళ్ళకి రిడెంప్షన్ చేసేటప్పుడు, అంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి పే బ్యాక్ చేసేటప్పుడు 6132 రూపీస్ పర్ గ్రామ్ పే చేశారు. అంటే ఆర్బీఐ తీసుకుంది 2864 మన దగ్గర నుంచి, మనకు మళ్ళీ పే బ్యాక్ చేసింది 6132 పర్ గ్రామ్. అంటే ఆల్మోస్ట్ పర్సంటేజ్లో చూసుకుంటే లైక్ అరౌండ్ 128%
మనకు రిటర్న్స్ వచ్చాయి. సో ఆ రేంజ్లో మనకు ఆ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 2015 పర్ఫామ్ చేసింది. రీసెంట్గా ఇంకొంతమందికి కూడా మెచ్యూరిటీ అయింది. లైక్ జూలై 2016లో ఇష్యూ చేసిన ఏదైతే బాండ్స్ ఉన్నాయో వాళ్ళకి మొన్న August 5, 2024కి రిడెంప్షన్ అయ్యింది. లైక్ మెచ్యూరిటీ కంప్లీట్ అయింది. సో జీరోదా వాళ్ళు ఒక మంచి అనాలిసిస్ చేశారు. లైక్ ఈ 8 years పీరియడ్లో మనం ఎస్జీబీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే దానివల్ల వచ్చిన రిటర్న్ ఏంటి, ఒకవేళ అది కాకుండా గోల్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, సో వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఎంత రిటర్న్ వచ్చేది, అలాగే ఒకవేళ ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంత రిటర్న్ వచ్చేది, లేకపోతే జ్యువెలరీలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే గోల్డ్ జ్యువెలరీ అయితే ఉంటుందో దాన్ని ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ మొత్తం 8 years మొత్తం అనాలిసిస్ చేశారు. లైక్ సో ఈ గోల్డ్ బాండ్స్ అయితే 2016లో ఇష్యూ చేసి మొన్న రిడెంప్షన్ చేశారో వాటికి మొత్తం రిటర్న్ క్యాల్కులేట్ చేస్తే లైక్ అరౌండ్ ఆ 2.5% పర్ యానం ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా, సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే వీళ్ళు క్యాల్కులేట్ చేసిన ప్రకారం 11.96% పర్ యానం ఇంట్రెస్ట్ వచ్చిందంట, లైక్ రిటర్న్ వచ్చిందంట మొత్తం ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే 8 years హోల్డ్ చేసిన వాళ్ళకి అన్లోన్ మెచ్యూరిటీ, లైక్ వాళ్ళకి ట్యాక్సే లేదు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మనం ఇంట్రెస్ట్ వచ్చేది మాట్లాడుకున్నాం కదా, నార్మల్ స్లాబ్ రేట్స్ ఏవైతే ఉంటే వాటి ప్రకారంగా ట్యాక్స్ అయింది. సో దీనికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు 2.5% పర్ యానం అవుతుంది. ఫస్ట్ 2.75 ఇచ్చారు, దాంతో మళ్ళీ వాళ్ళు అమెండ్మెంట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు మార్చి దాన్ని 2.5కి ఫిక్స్ చేశారు. సో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ 2.5% ఎక్స్ట్రా కూపన్ ఇంట్రెస్ట్, అదే ఇంట్రెస్ట్ పేమెంట్ ఏదో వస్తుందో అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు తెలుసు కదా 5 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, 5 yearsలో అమ్మలేం, బట్ ట్రేడింగ్ ద్వారా అమ్మొచ్చు, అది వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ అది. బట్ నార్మల్గా అయితే 5 years లాక్-ఇన్ పీరియడ్ ఉంది, 5 yearsలో అమ్మలేం, అది డీమెరిట్. ఇది రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒకవేళ 8 years హోల్డ్ చేసి ఉంటే, లైక్ జూలై 2016లో కొని 2024 ఆగస్ట్లో అమ్మేసి ఉంటే ఏం జరిగేది, దాంట్లో రిటర్న్ వచ్చేసి 9.35% పర్ యానం వచ్చేది. ఇది మన వాళ్ళు బేస్డ్ ఆన్ యావరేజ్ మూవ్మెంట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేశారు. సో దాని ప్రకారంగా రిటర్న్ వచ్చేసి 9.35% పర్ యానం వచ్చేది. ట్యాక్స్ వచ్చేసి 12.5% ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్. మనకి ఇది జరిగింది రీసెంట్గా 23 July 2024 కట్ ఆఫ్ పెట్టి దాని తర్వాత సేల్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫ్లాట్ 12.5% వితౌట్ ఇండెక్సేషన్ ఇస్తారు కదా, సో ఆ స్కీమ్ ప్రకారం ఇది, ఎందుకంటే రీసెంట్గా అమ్మినట్టే కదా ఇది. సో ట్యాక్స్ వచ్చేసి 12.5% పడేది. దీని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లిక్విడిటీ. డీమెరిట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో మనకు కూపన్ ఇంట్రెస్ట్ రాదు కదా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ టు గోల్డ్ పెట్టామనుకోండి, దాంట్లో మన కూపన్ లేదా ఇంట్రెస్ట్ పేమెంట్లు అవన్నీ ఎందుకు ఇస్తారు, బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బట్టి మనకు అమ్మినప్పుడు వస్తుంది, అంతే తప్ప రెగ్యులర్ కూపన్ పేమెంట్స్ అనేవి ఏమి ఉండవు ఏది గోల్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో. లేదు ఒకవేళ మనం ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాం 8 years, అంటే జూలై 2016లో కొన్నాం, మళ్ళీ ఆగస్ట్ 2024లో మనం అమ్మేసాం అనుకుంటే రిటర్న్స్ వచ్చేసి యావరేజ్ ప్రైస్ బేసిస్ మీద 10.1% పర్ యానం వచ్చేది మనకు. ట్యాక్స్ వచ్చేసి సేమ్ మళ్ళీ న్యూ అమెండ్మెంట్ ప్రకారం 12.5% ట్యాక్స్ పడేది. మెరిట్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ పొజిషన్, మన దగ్గరే గోల్డ్ ఉండేది, ఫుల్ కంట్రోల్ ఉండేది మన దగ్గర అనేది ఒక మెరిట్ అన్నట్టు. డీమెరిట్ వచ్చేసి ఏంటంటే చెప్పాం కదా, మేకింగ్ ఛార్జెస్ కానీ స్టోరేజ్ కాస్ట్ ఇదంతా పడేది మనకు ఫిజికల్ గోల్డ్ అయి ఉంటే. లేదు జ్యువెలరీ కొన్నాం, లైక్ 2016లో జ్యువెలరీ కొని పెట్టుకున్నాం, బట్ మనం మాట్లాడుకున్నాం కదా అవుట్డేట్ అయిపోతుంది, అది మళ్ళీ మనం ఎప్పుడైతే కావాలనుకుంటామో దాన్ని మళ్ళీ రీడిజైన్ చేయించి అప్డేటెడ్ చేయించాలి. సో దాని ప్రకారంగా చూసుకుంటే గోల్డ్ జ్యువెలరీలో పెట్టి దాని మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ మనకి ఎంత మిగిలేదంటే రిటర్న్ వచ్చేసి 8.8% పర్ యానం వచ్చేది. ట్యాక్స్ వచ్చేసి నో ట్యాక్స్, ఎందుకంటే ట్యాక్స్ ఇన్ ద సెన్స్ దీని పాత జ్యువెలరీని మళ్ళీ కొత్త జ్యువెలరీగా మార్చుకుంటున్నాం, సో దాని ప్రకారంగా ట్యాక్స్ ఏముంటుంది, ఎక్స్చేంజ్ కదా అది. మెరిట్ వచ్చేసి ఏంటంటే కన్జంప్షన్, అంటే ఫిజికల్ గోల్డ్ లాగానే ఇది మన దగ్గరే ఉంటుంది, మనం వాడుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ ఇప్పుడు గోల్డ్ బిస్కెట్ ఉండొచ్చు, లేకపోతే బార్ ఉండొచ్చు, దాన్ని మనం వేసుకొని తిరగలేం, బట్ జ్యువెలరీ వచ్చేసి మనం దాన్ని వాడుకోవచ్చు, అది దానికి ఉన్న మెరిట్. డీమెరిట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ 3% ఏదైతే రూపంలో ఉంటే ఎక్స్ట్రాగా మనకు అయ్యే కాస్ట్ ఇవన్నీ. సో ఓవరాల్గా చూసుకుంటే అది ఫిజికల్ జ్యువెలరీ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ గోల్డ్ అవ్వచ్చు, లేకపోతే లైక్ గోల్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, వీటన్నిటి కంపేర్ చేసుకుంటే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదైనా ఉంది అంటే గోల్డ్ బాండ్స్లో. బట్ రీసెంట్గా న్యూస్లో వస్తుంది ఏంటంటే ఈ సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కంటిన్యూ చేయొచ్చు గవర్నమెంట్ అన్న పాయింట్లో కొన్ని న్యూస్ వస్తుంది. దాంట్లో కూడా ఎంత నిజం ఉందో ఏంటో లేదో ఒకసారి కొంచెం చిన్న అనాలిసిస్ చేద్దాం. సో నార్మల్గా అసలు అది ఆపేయాలనుకుంటున్నారు అన్న పాయింట్కి బ్యాక్ ఎండ్ చూసుకుంటే అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ఇది, మెయిన్గా 2 things ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్ తగ్గించాలి. లైక్ మన ఇండియన్స్కి గోల్డ్ మీద ఉన్న ఎంత పిచ్చో మనకు తెలిసిందే. సో 2015 కంటే ముందు ఒక రేంజ్లో మన వాళ్ళు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో దానివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని ఒకటి వచ్చింది. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చెప్పాలి అంటే మనకు వచ్చే దానికంటే పేమెంట్ చేసేది ఎక్కువ ఉంది. సపోజ్ కంట్రీస్ టు కంట్రీస్ మధ్యలో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే
ఇండియాకి అక్కడ నుంచి రావడం కంటే ఇక్కడ నుంచి పేమెంట్ చేయడమే ఎక్కువైతుంది. ఎందుకంటే మనలో ఆ రేంజ్లో గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో పేమెంట్ చేయాల్సి వస్తుంది వేరే కంట్రీ. మనలో కాస్ట్ తగ్గించుకోవడానికి అలాగే గోల్డ్ ఇంపోర్ట్ని తగ్గించడానికి మనోళ్ళు ఏం చేశారంటే ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ అనే స్కీమ్ ఒకటి తెచ్చారు. సో అప్పుడు ఉన్న అజంప్షన్ ఏంటంటే నార్మల్గా 2015 2012 అంటే 12 to 15 మధ్యలో గోల్డ్ ప్రైసెస్ అనేవి దారుణంగా పడిపోతున్నాయి. లైక్ ప్రతి ఇయర్ 12%, 10% పడిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే మనల్ని ఆ రేంజ్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ అంత అవసరం లేదు. సో కాబట్టి ఆటోమేటిక్గా ప్రైసెస్ పడిపోతూ ఉన్నాయి. సో మనలో 2015లో ఏమనుకున్నారంటే ఫర్దర్గా కూడా గోల్డ్ ప్రైసెస్ పడిపోతాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం 100 రూపాయలు ఇష్యూ చేసి 100 రూపాయలు మనం వాళ్ళది తీసుకున్నాం అనుకోండి. సో అది రిడెంప్షన్ టైంకి ఇంకా గోల్డ్ ప్రైసెస్ పడిపోతూ ఏ 20 రూపీసో 30 రూపీసో అవుతాయి. సో 100 రూపాయలు మనం తీసుకున్నాం, 20 రూపీస్ వాళ్ళకి రిడెంప్షన్ చేస్తాం, 80 రూపీస్ 70 రూపీస్ మనకు ప్రాఫిట్ అవుతుంది అన్న పాయింట్ ఒక కన్నింగ్ ఐడియాతోటి ఆ టైంకి గవర్నమెంట్ ఒక స్కీమ్ తయారు చేసింది. లైక్ ఇక్కడ వాళ్ళు ఊహించింది ఏంటంటే వాళ్ళు జస్ట్ అనాలిసిస్ కూడా చేయలేని, వాళ్ళు ఎస్టిమేట్ కూడా చేయలేని రేంజ్లో గోల్డ్ ప్రైసెస్ పెరగడం స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ ఇంక్రీజింగ్ ప్యాటర్న్ చూసుకుంటే 2015లో 10 గ్రామ్స్కి 26,343 రూపీస్ ఉంది. అదే 2024 లైక్ హ్యాజ్ ఆన్ డేట్ యావరేజ్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే 71,000 దాకా ట్రేడ్ అవుతుంది. మీరు చూసుకుంటే లైక్ 3 times కంటే ఎక్కువ ఇది అవుతుంది. అంటే ఆ రేంజ్లో గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి. బాండ్ స్కీమ్లో ఇన్వెస్టర్స్కి రీపేమెంట్ చేసేది కరెంట్ మార్కెట్ ప్రైస్ కాబట్టి అది పెరిగే కొద్దీ వీళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, అది పెరిగే కొద్దీ వీళ్ళకి హడల్ అయిపోతుంది. కాబట్టి ఏదైతే స్కీమ్ డిస్కంటిన్యూ చేయాలనుకుంటున్నారో దానికి ఒక సపోర్టింగ్ పాయింట్గానే అనిపిస్తుంది ఈ ఫ్యాక్టర్ అనేది. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మన వాళ్ళు కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. మన రీసెంట్ బడ్జెట్లో కస్టమ్ డ్యూటీ ఏదైతే ఉంటుందో ఏదైతే ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్ మీద తగ్గించారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది పాయింట్ అనిపించింది. లైక్ ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని డిస్కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందని. ఎందుకంటే నార్మల్గా మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం ఇది ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్ అనేది చాలా ఓవర్గా అవుతుంది కాబట్టి దీన్ని వాళ్ళు కట్టడి చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు. అప్పటి నుంచి లైక్ రీసెంట్గా ఓకే 1-2% హియర్ అండ్ దేర్ ఉంది, కానీ ఇంత డ్రాస్టిక్గా లైక్ అరౌండ్ చూసుకుంటే మన జూలై 2024లో కస్టమ్స్ డ్యూటీ అండ్ గోల్డ్ వచ్చేసి 6% చేశారు. 2013లో ఆ టైంలో ఉన్న ప్రైస్కి మళ్ళీ మనం 2024 ప్రపోజల్ రేట్ వచ్చేసి 6%కి వచ్చింది. కాబట్టి స్ట్రాంగ్ ఛాన్స్ ఏంటంటే ఓకే ఇప్పుడు మీరు ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్ చేసుకోండి, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, మేము వదిలేస్తున్నాం అన్న పాయింట్లో ఉండొచ్చు అని ఒక చిన్న థాట్ అన్నట్టు. తర్వాత ఏంటంటే మీరు ఫిన్షార్ట్స్ వాళ్ళు కూడా ఒక చిన్న అనాలిసిస్ చేశారు. ఏంటంటే సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేయడం వల్ల గవర్నమెంట్కి అయిన కాస్ట్ ఏంటి, అది కాకుండా ట్రెజరీ బిల్ అయితే ఉందో అలాంటివి ఏమైనా ఇష్యూ చేసి ఉండుంటే దానివల్ల అయ్యే కాస్ట్ ఎంత అనేది ఒక చిన్న అనాలిసిస్ చేశారు. అది కూడా చూద్దాం. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్టర్స్ నుంచి ఎంత అమౌంట్ వీళ్ళు గవర్నమెంట్కి వచ్చేది అంటే సోవరిన్ గోల్డ్ బాండ్స్ వల్ల 245 crores గవర్నమెంట్ దగ్గరకు వచ్చేది. సేమ్ ట్రెడిషనల్ బాండ్లో కూడా అదే ప్రైస్కి మనం ఇష్యూ చేస్తున్నాం. సో మిగిలిన ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది 2.5% per annum ఇవ్వాలి, అది వీళ్ళ కాస్ట్. బట్ ట్రెడిషనల్గా టీ బిల్స్ కానీ లేకపోతే వేరే ఏవైనా స్కీమ్స్ ఉండుంటే వాటిలో ఫ్లాట్గా 7% per annum ఇచ్చేటోళ్ళు. మెచ్యూరిటీ పీరియడ్స్ వచ్చేసి వీటికి 8 years ఏవి సోవరిన్ గోల్డ్ బాండ్స్లో. తర్వాత గోల్డ్ అంటే టీ బిల్స్ అనేవి 90 days ఉంటాయి. అవి కాకుండా వేరే ఏవైతే ఉన్నాయనుకోండి, సో వాటి పీరియడ్ యావరేజ్ పీరియడ్ 10 years అనుకుందాం. సో టోటల్ ఇంట్రెస్ట్ పేడ్ అయితే సోవరిన్ గోల్డ్ బాండ్స్లో 2.5% per annum వల్ల వీళ్ళు కాస్ట్ ఇంకర్ అయ్యింది ఎంత అంటే 49.04 crores ఓవర్ లాస్ట్ 8 yearsలో మొత్తం యాడ్ చేసుకుంటే అయిన కాస్ట్. బట్ సోవరిన్ గోల్డ్ బాండ్స్ కాకుండా వేరే ఏ స్కీమ్లో గవర్నమెంట్ ఇష్యూ చేసినా సరే దానివల్ల అయ్యే కాస్ట్ ఎంత అయ్యిండొచ్చు అంటే 171.24 crores అయ్యేది. అది కూడా ఓవర్ ద 10 years, 8 years కూడా కాదు, 10 yearsకి అయ్యేది. సో ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సోవరిన్ గోల్డ్ బాండ్స్ చాలా చీపర్. వీళ్ళు గవర్నమెంట్లో ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది కూడా ఈ ఇంట్రెస్ట్ కాంపనెంట్ అయితే ఉందో మొత్తం తగ్గించుకుందాం అని చెప్పేసి. బట్ వీళ్ళకి పెద్ద దెబ్బ పడింది ఎక్కడ అంటే రెడెంప్షన్. ట్రెడిషనల్ గవర్నమెంట్ బాండ్ అంటే వేరే సోవరిన్ గోల్డ్ బాండ్స్ కాకుండా వేరే ఏ ఇష్యూ చేసినా సరే వీళ్ళకి స్టార్టింగ్ ఎంతైతే వచ్చిందో వాళ్ళు మళ్ళీ అంతే మెచ్యూరిటీ ఇచ్చేటోళ్ళు. లైక్ 245 crores ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో అంతే అమౌంటే మళ్ళీ వీళ్ళకి ఇచ్చేటోళ్ళు, ఎందుకంటే ఫిక్స్డ్ ఇది. బట్ సోవరిన్ గోల్డ్ బాండ్స్ లింకింగ్ ఎక్కడ ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ గోల్డ్ ఏదైతే ఉందో దానికి లింక్ ఉంది. కాబట్టి అది ఏ రేంజ్లో పెరిగిందో దీని ప్రైస్ కూడా ఆ రేంజ్లో పెరిగింది. కాబట్టి దీని రిడెంప్షన్ ప్రైస్ చూడండి 560.20 crores చేయాల్సి వచ్చింది. అంటే ఇట్స్ లైక్ 2 times ఆఫ్ ది ప్రైస్. టోటల్ ఇంట్రెస్ట్ ప్లస్ రిడెంప్షన్ రెండు కలుపుకుంటే సోవరిన్ గోల్డ్ బాండ్స్లో 609.24 crores అయింది.
బట్ ట్రెడిషనల్ అంటే వేరే బాండ్స్ ఏదైనా సరే ఎంత అయ్యి ఉండేది 416.44 crores అయ్యేది. అంటే అడిషనల్గా గవర్నమెంట్ తనకు తెలియకుండానే 192.80 crores అడిషనల్గా ఇన్వెస్టర్స్కి ఇవ్వాల్సి వచ్చింది. రాగానే లైక్ బడ్జెట్లో ఇలాంటి ఛాన్స్ ఉంది, ఇంకా డిస్కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది అనగానే మనకు మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఏవైతే గోల్డ్ ఉన్నాయో, లైక్ గోల్డ్ బేస్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్ ఏవైతున్నాయో వాటిలో లైక్ 2024లో ఈ న్యూస్ తర్వాత 7,367 crores ఇన్ఫ్లో అయ్యింది. ఎక్కడ సరే ఇంకా ఎస్జీబీ ఎట్లా మనం ఇన్వెస్ట్ చేయలేము, అట్లీస్ట్ గోల్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతున్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి 7,367 crores దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారంట లైక్ లాస్ట్ 9 months. సో అంతే అండి, గవర్నమెంట్ చేసిన చిన్న మిస్కాలిక్యులేషన్ వల్ల చాలా పెద్ద కాస్ట్ బేర్ చేయాల్సి వచ్చింది గవర్నమెంట్. సో కంటిన్యూ అవుతుందా అవ్వదా ఫ్యూచర్లో కన్ఫర్మేషన్ అయితే కానీ మనం ఏది చెప్పలేము, ఇది జస్ట్ అనాలిసిస్ మాత్రమే. టాపిక్ ఎండింగ్కి వచ్చేసాము. బట్ వీడియో క్లోజ్ చేయకుండా ముందు నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మన ఛానల్లో వీడియోస్ అన్నీ మోర్ దెన్ 95% నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు. వీడియో కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. జై హింద్.